నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 8వ తారీఖు 2025 ఆదివారం నాడు పంచాంగం ప్రకారము ఈ రోజు నుంచి మృగశిర కార్తీ ప్రవేశము, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:45. ఈరోజు తిథి ద్వాదశి 7:18 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 6:57 నుండి 8:44 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 5:53 వరకు. రాహుకాల సమయము సాయంత్రం 5:08 నుంచి సాయంత్రం 6:58 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:15 నుంచి 1:52 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారుజామున 4:56 వరకు. అమృత గడియలు తెల్లవారి 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తులారాశి వారికి చూసుకున్నట్టయితే పనుల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు కూడా తిరిగి మళ్ళా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణ సంబంధాలు పటిష్టంగా మారే అవకాశం కూడా గోచరిస్తోంది. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ దానికి సంబంధించి జపం కానీ శాంతి కానీ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి కనబడుతోంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ చర్చలు కానీ ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సానుకూలమైన రోజు, చాలా మంచి రోజు. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహ శాంతి తప్పనిసరిగా చేయించుకోండి. తరువాత ధనుస్సు రాశి. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగాల్లో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వేదికల మీద మీరు ప్రశంసలు కానీ సన్మానాలు కానీ అందుకునే స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోండి. గురుగ్రహ సంబంధిత స్తోత్ర పారాయణ కానీ ఆలయ దర్శనం కానీ దర్శించుకోండి.